49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను కవిత. ముందుగా హెడ్లైన్స్. వరదలు ముంచెత్తినా కనికరించని మోదీ సర్కార్. 4 ఏళ్లలో తెలంగాణకు పైసా ఇవ్వని కేంద్రం. రాష్ట్రాల అప్పులు కాదు, దేశం అప్పులు ఎంతో చెప్పాలి. బీజేపీ సర్కారును నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు. వరి సాగు రైతులతో కేంద్ర ప్రభుత్వం బంతాట. నెలలు గడుస్తున్నా ధాన్యం కొనకుండా కక్ష సాధింపు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ తో బెంబేలెత్తుతోన్న భారతం. కోట్లాది మంది పేదలపై తప్పని పన్నుపోటు. 5వ విడత రైతు బీమాకు సిద్ధం. ఆగస్టు 1 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశం. బలహీనపడిన అల్పపీడనం, కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి. 23 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్ష సూచన. అప్డేట్ చూద్దాం. తెలంగాణపై కేంద్రం వివక్ష మరోసారి పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. రాష్ట్రంపై కక్ష కట్టిన మోదీ సర్కారు చివరికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ అదే నిర్లక్ష్యాన్ని చూపుతోంది. గత 4 ఏళ్లుగా ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయకుండా కక్ష సాధిస్తోంది. తెలంగాణను దగా చేసిన కేంద్రంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గారు, ఇదేనా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని మోదీ సర్కారు 8 ఏళ్లుగా తెలంగాణపై సవతి ప్రేమ చూపుతోంది. ప్రతి అంశంలోనూ తెలంగాణపై వివక్షే. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఆర్థిక చేయూతనివ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా పట్టించుకోరు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇలా తెలంగాణకు సంబంధించిన ఏ సమస్య అయినా ఏదీ మోదీ సర్కారుకు పట్టదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ అంటేనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది కేంద్రం. అందుకే ఈ వివక్ష. చివరకు ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ అదే నిర్లక్ష్యాన్ని చాటుకుంది మోదీ సర్కారు. భారీ వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నిధుల ద్వారా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. రాష్ట్రాలకు అలా సాయం చేయడం కేంద్రం బాధ్యత. కానీ ఇందులోనూ రాజకీయం చేయడం మోదీ సర్కారుకే చెల్లింది. కేంద్రంలోని బీజేపీ పాలకులు గత 4 ఏళ్లుగా తెలంగాణకు ₹1 కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయకపోవడం వారి వైఖరిని బట్టబయలు చేస్తోంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ నిధులపై ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ జవాబుతో తెలంగాణపై వారికున్న చిత్తశుద్ధి ఎంత ఉందో మరోసారి స్పష్టమైంది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణను దగా చేసిన కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గారు, ఇదేనా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే అని ప్రశ్నించారు. మోదీ ప్రవచించే కోఆపరేటివ్ ఫెడరలిజం అంతా బూటకమేనని మరోమారు తేలిందని కేటీఆర్ విమర్శించారు. 2018లో తెలంగాణలో వరదల విలయం కొనసాగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కనీవినీ వానలు వరదలతో విలవిల్లాడింది. అప్పుడు కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రానికి పైసా వరద సాయం చేయలేదు. సీఎం కేసీఆర్ లేఖలు రాసి పరిస్థితిని వివరించారు. కేటీఆర్ కూడా కేంద్రానికి పదే ఈ విషయాన్ని గుర్తు చేసినా కనీసం కనికరం చూపలేదు మోదీ ప్రభుత్వం. ఇప్పుడు గోదావరి వరద బీభత్సంతో తెలంగాణ అల్లాడుతున్నా కేంద్రం తన బాధ్యతగా పరిస్థితిని తెలుసుకున్నది లేదు. సహాయంగా పైసా విదిల్చింది లేదని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు మోదీ అపకారి తప్ప ఉపకారి కాదని మరోసారి నిరూపించుకున్నారని తూర్పారబట్టారు. 2018-19 నుంచి 2022-23 వరకు 44,182 కోట్ల 65 లక్షల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని కేంద్రం విడుదల చేసింది. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు చూస్తే 15,652 కోట్ల 15 లక్షల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదలయ్యాయి. అయినా కేంద్రం నుంచి సాయం పొందిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. అంతెందుకు, 2020లో హైదరాబాద్లో భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఆ సమయంలోనూ తెలంగాణ గోసను మోదీ సర్కారు పట్టించుకోలేదు. వరద సాయం కోసం సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాసిన స్పందన శూన్యం.
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయంగా 1350 కోట్ల రూపాయలు ఇవ్వాలని, మొత్తంగా 5000 కోట్ల రూపాయలు సాయం చేయాలని సీఎం కేసీఆర్ 2020 అక్టోబర్ 10న ప్రధానమంత్రికి లేఖ రాశారు. అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా వరద సాయం గురించి విజ్ఞప్తి చేసినా కేంద్రంలోని బీజేపీ పాలకులకు చీమ కుట్టినట్టయినా కనిపించలేదు. తెలంగాణకు సాయం చేద్దామన్న సోయి లేకుండా పోయింది. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి సాయం రాలేదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులు భారీగా విడుదలయ్యాయి. 2021-22లో బీహార్కు 1038 కోట్ల 96 లక్షల రూపాయలు, గుజరాత్కు 1000 కోట్ల రూపాయలు, కర్ణాటకకు 1623 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్కు 600 కోట్ల 50 లక్షల రూపాయల సాయం అందించారు. కానీ తెలంగాణకు ఇవ్వడానికి మాత్రం మోదీ సర్కారుకు చేతులు రాలేదు. గత 4 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని విడుదల చేయకుండా తమాషా చూస్తున్న కేంద్రంపై యావత్ తెలంగాణ జనం మండిపడుతున్నారు. తెలంగాణపై పగబట్టిన మోదీకి, జేపీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. మోదీ సర్కారుకు ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందని జనమంతా తేల్చి చెబుతున్నారు. కనీస మద్దతు ధరపై బోగస్ కమిటీ మాకొద్దని సంయుక్త కిసాన్ మోర్చా తేల్చి చెప్పింది. రైతుల ఆందోళనను వ్యతిరేకించిన వారితో కమిటీ వేయడమేంటని ఎస్కేఎం నిలదీసింది. కమిటీ పరిశీలన అంశాల్లోనూ మద్దతు చట్టం ఊసేలేదని బోగస్ కమిటీని ఎస్కేఎం తిరస్కరించింది. కనీస మద్దతు ధరపై తెచ్చిన మోసపూరితమైన కమిటీని రైతుల సుదీర్ఘ ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రభుత్వం రైతుల ఆందోళనకు తలొగ్గి రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను అడ్డగోలుగా సమర్థించిన వారిని కమిటీలో రైతు ప్రతినిధులుగా నియమించారని ఎస్కేఎం నేత అభిమన్యు కోహర్ దుయ్యబట్టారు. రైతుల ఆందోళనపై తీవ్ర విమర్శలు చేసిన వారిని తెచ్చి కమిటీలో కూర్చోబెట్టారని మండిపడ్డారు. రైతు డిమాండ్లను, కనీస మద్దతు ధరపై చట్టం తేవాలన్న డిమాండ్ను వ్యతిరేకించిన వారు సమస్యలపై న్యాయంగా ఎలా చర్చించగలరని కేంద్రాన్ని నిలదీశారు. కార్పొరేటు లాబీతో నింపేసిన కమిటీని తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మేం జరిపిన ఆందోళనతో ఎలాంటి సంబంధాలు లేని బూటకపు రైతు నేతలతో కమిటీని నింపిందన్నారు. కొందరు కార్పొరేట్ వ్యక్తులను కూడా కమిటీలో వేశారని పేర్కొన్నారు. అది రైతుల చట్టబద్ధమైన హక్కుల గురించి మాట్లాడుతుందని ఆశించలేమని అన్నారు. పరిశీలన అంశాలపైన స్పష్టత లేని కమిటీపై తమకు ఎంతమాత్రం నమ్మకం లేదని అన్నారు. పంజాబ్ నుంచి ఎందరో వచ్చి రైతు ఆందోళనలో పాల్గొంటే వారిలో కనీసం ఒకరికైనా స్థానం కల్పించకపోవడాన్ని ఎత్తి చూపారు. కమిటీ పరిశీలన అంశాల్లో ఎస్కేఎం మౌలిక డిమాండ్లలో ఒకటైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అనే అంశాన్ని చేర్చకపోవడంపై రైతులోకం మండిపడుతున్నది. మద్దతు ధరలకు ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తుందని ఫైర్ అవుతున్నారు. ఈ కమిటీలోనూ 3 నల్ల చట్టాల రూపకల్పనలో కీలకమైన వారిని సభ్యులుగా నియమించడం ద్వారా కేంద్రం దురాలోచన బయటపడిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులతో రాజకీయం చేయకుండా మద్దతు ధరకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా ఉంది మోదీ సర్కారు పాలనలో సామాన్యుడి పరిస్థితి. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను పేరుతో కేంద్రం తెచ్చిన జీఎస్టీ ప్రజల ఉసురు తీస్తోంది. పానం బాగాలేక దవాఖానాలో చేరినా, ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితికి దిగదార్చింది. మనిషి బతికున్నా చివరికి చచ్చినా పన్ను కట్టి చావాల్సిందే అంటున్నారు మోదీ అండ్ కో. పాలు, పెరుగు, పెన్సిళ్లు కాదేది జీఎస్టీకి అనర్హం. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబుని దర్జాగా దోచేసేందుకు స్కెచ్ వేసింది కేంద్రం. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్నిటికీ పన్నుపోటు తప్పట్లేదు. ప్రస్తుతం 99% సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతోందంటే అది మోడీ సర్కారు చలవే. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండడం పేదల్ని కలవరపెడుతోంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా సగటు మనిషికి అవసరమైన ప్రతి దానిపై జీఎస్టీ పడుతోంది. దీంతో ఏది కొనాలన్నా సామాన్యుడికి పెను భారంగా మారింది. కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన 8 ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ ఆర్థిక విధానాలు దేశంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తున్నాయి. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా పేదలు ఇంకింత పేదలుగా మారిపోతున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు క్రమేణా పేదరికంలోకి జారుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్లు 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటి వాటన్నిటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దేన్ని వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంట నూనెలపైన జీఎస్టీని విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. చివరికి ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలను ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీప్యాక్, ప్రీలేపుడు పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీని వేశారు. అంతేగాక డైరీ మిల్కింగ్ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18%కి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10 నుంచి 15% అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే పశువుల మేత దగ్గర నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పేదరిక నిర్మూలన వ్యవస్థ పాడి పరిశ్రమ. వ్యవసాయ రంగ జీడీపీలో దాదాపు 25% డైరీ నుంచే వస్తోంది. ఈ జీఎస్టీతో వినియోగదారులపై భారం పెరిగినా ఉత్పత్తిదారులకు మాత్రం రూపాయి కూడా లాభం రాదు. ఇది పేదల జేబులను కొట్టి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో సహకార రంగంలో ఉన్న డైరీ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే నిలబడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాల రంగం మొత్తం కార్పొరేట్ వశమవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. సగటు మనిషి రోజువారీగా ఉపయోగించే వాటిపైనే కేంద్రం పన్నులు వేస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. కిలో పెరుగు ధర 3 నుంచి 4 రూపాయలు పెరగ్గా లెదర్ ఉత్పత్తులపై జీఎస్టీ భారంతో సామాన్యులు చెప్పులు తొడుక్కునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోంది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మోదీ అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశారు. విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి, గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలకు పన్నుపోటు పడింది. అంతేనా, కోవిడ్తో ఆర్థికంగా చితికిపోయిన హోటల్ రంగాన్ని చిదిమేశారు. చిన్నపాటి హోటళ్లలో 1000 రూపాయల వరకు ఉన్న రూమ్లపై 12% పన్ను విధించారు. వంటింట్లో ఉపయోగించే స్పూన్లపై కూడా పన్నేశారు. చివరికి స్కూల్ పిల్లలను సైతం వదల్లేదు. పెన్సిళ్లు, షార్పనర్లు వంటి వాటిపైన జీఎస్టీ వచ్చిపడింది. ఇక అద్దెకిచ్చే ఇంటిని కూడా వదల్లేదు కేంద్ర ప్రభుత్వం. రెసిడెన్షియల్ అద్దెలపై 18% జీఎస్టీని ప్రవేశపెట్టింది. ఈ నెల 18 నుంచే అమల్లోకి తెచ్చేశారు. అయితే ఇంటిని కిరాయికి తీసుకునే అందరికీ ఇది వర్తించదు. జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తికి ఇచ్చే ఇంటి అద్దెపై మాత్రమే 18% పన్ను పడుతుంది. దీనిని అద్దెకు తీసుకునేవారే చెల్లించాలి. 20 లక్షల రూపాయలకు పైగా సేవల టర్నోవర్, 40 లక్షల రూపాయలకు మించిన ఉత్పత్తుల టర్నోవర్ కలిగిన ఏ వ్యక్తి అయినా జీఎస్టీ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. రెసిడెన్షియల్ ప్రాపర్టీని గెస్ట్ హౌస్ కోసం ఉద్యోగులు, డైరెక్టర్లకు వసతి కల్పించడానికి అద్దెకు తీసుకుంటే ఆ చెల్లింపుపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన వ్యక్తి తన రెసిడెన్షియల్ ప్రాపర్టీని బిజినెస్ అవసరాల కోసం కాకుండా వ్యక్తిగత వినియోగానికి అద్దెకిచ్చినా జీఎస్టీని చెల్లించాల్సిందే. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కేవలం కమర్షియల్ ప్రాపర్టీని పన్ను పరిధిలోకి చేర్చి రెసిడెన్షియల్ ప్రాపర్టీని మినహాయించారు. జీఎస్టీని తీసుకొచ్చిన 5 ఏళ్లలో 1000 సవరణలు చేశారు. అప్పటి నుంచి ట్యాక్స్ క్రెడిట్ ఆలస్యమే అవుతోంది. అవసరమైన పత్రాల సమర్పణ సుదీర్ఘ ప్రక్రియగా మారడమే కాకుండా సాంకేతిక అంతరాయాలు ఎదురవుతున్నాయి. 84% పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పత్రాలను సవ్యంగా సమర్పించలేకపోతున్నారు. ఐటీసీని క్లెయిమ్ చేయడమూ సమస్యగా ఉంది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు నష్టపోయారు. నిబంధనల్లోని అస్పష్టతల వల్ల కోర్టులో కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తానికి కేంద్రం సెస్సుల రూపంలో గణనీయంగా పన్ను ఆదాయాన్ని సొంతం చేసుకుంటోంది. తమకు పరిహారం చెల్లింపు గడువును మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు మారుస్తూ పోతున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. జీఎస్టీ నిబంధనల మార్పునకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 869 నోటిఫికేషన్లు, 143 సర్క్యులర్లు, 38 ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి అనుగుణంగానే జీఎస్టీ బెంచ్లు రూలింగ్స్ చేస్తున్నాయి. రోటీలు, చపాతీలపై జీఎస్టీ 5%గా, పరోటాలపై 18% అని 2020లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ కర్ణాటక బెంచ్ రూలింగ్ను ఇచ్చింది.
ఇక ప్రింటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్, ఎల్ఈడి బల్బులు, లైట్లు, పిక్చర్లు, వాటి మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కటింగ్ బ్లేడ్స్ తో కూడిన నైవ్స్, పేపర్ నైవ్స్, పెన్సిల్, షార్పనర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్స్, సబ్మెర్సిబుల్ పంపులు, విత్తనాలు, పప్పు దినుసుల శుద్ధికి గ్రేడ్ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, మిల్లుల్లో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్లు, గుడ్లు, పండ్లు, ఇతర వ్యవసాయోత్పత్తుల శుద్ధికి గ్రేడ్ చేయడానికి వాడే యంత్రాలు, వాటి విడిభాగాలు, డైరీ పరిశ్రమలో ఉపయోగించే యంత్రాలు, బ్యాంకు చెక్కులు, రోడ్లు, వంతెనలు, రైల్వేలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు, శ్మశాన వాటికల కాంట్రాక్టు పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు చెందిన నిర్మాణాల వర్క్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులను 18% జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది కేంద్రం. లెదర్ ఉత్పత్తులు, పాదరక్షల తయారీకి సంబంధించిన జాబ్ వర్క్, సోలార్ వాటర్ హీటర్లు, సిస్టమ్స్, మ్యాప్లు, అట్లాస్లు, గ్లోబ్స్, ₹1000 వరకు ఖరీదున్న హోటల్ రూమ్లు 12% జీఎస్టీ పరిధిలోకి రాగా, రోజుకు ₹5000 మించి దవాఖానాల్లో వసూలు చేసే గదుల అద్దెలపై 5% జీఎస్టీ విధిస్తోంది మోదీ సర్కార్.